నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన వాలే పొద్దులో వర్ణాలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ నవల 2018 మార్చిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆ నలుగురు స్నేహితులు ఆ సిమెంట్ బెంచి మీద కూర్చుని ఒకరి కష్టసుఖాలను ఒకరికి చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ 4 స్తంభాల ఆటల కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ నలుగురిలో వృద్ధాప్యం ఆనవాళ్లు దోబూచులాడుతూ ఉంటాయి. వాళ్ళు వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాల్లో బ్రతికి చివరాఖరికి పిల్లల దగ్గర చేరిన వాళ్ళు. ఎవరి ఇబ్బందులు వాళ్ళవే అయినా ఒకళ్ళకొకళ్ళు ఓదార్పు. ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఆ బెంచి మీద కూర్చుని ఏవేవో మాట్లాడుకుంటూ మధ్య మధ్య మిగిలిన తమ ఇద్దరు స్నేహితుల్ని గుర్తు చేసుకుంటున్నారు. అంతలో దూరం నుంచి వస్తూ కనిపించిన తమ నేస్తాన్ని ఇట్టే గుర్తుపట్టారు. చాలా హుషారుగా ఎదురు వెళ్లాలని లేవబోతూ ఉండగా దూరం నుంచే ఆయన ఆగమన్నట్టుగా చెయ్యి ఊపాడు. తప్పిపోయిన బిడ్డ దొరికినంత సంతోషం కనిపించింది ఆ ఇద్దరు మిత్రుల్లోనూ. ఎలా ఉన్నావు రంగా, అంతా బాగే కదా? రంగారావు చేయి పట్టుకుని ఊపేస్తూ అడిగాడు పద్మనాభం. మీరెలా ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. మన మిత్రుడు పావనమూర్తి ఎక్కడా? వాడికి ఒంట్లో బాగానే ఉంది కదా? కూర్చుంటూ అడిగాడు రంగారావు. మీరలా వెళ్ళాక చాలానే జరిగాయి రంగా, పాపం పావనమూర్తి అన్నాడు దిగులుగా సీతారామయ్య. రంగారావు కంగారు పడ్డాడు. ఏమైంది పావనమూర్తికి? ముందు మీరు చెప్పండి, అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారేమిటి? పావనమూర్తి మీకోసం చాలా దిగులు పడ్డాడు అన్నాడు పద్మనాభం. ఇంట్లో సమస్య చెప్పుకునేది కాదు. నా కోడలు రమ్య నాకు నా మనవరాలకి మధ్య తెరలాంటిది కట్టింది. చిన్నప్పటి నుంచి ఆ పిల్లను నేనే పెంచాను. వాళ్ళిద్దరూ జాబ్స్ అంటూ పొద్దుటి నుంచి హడావుడి పడుతుంటే నా భార్య రమణి వంటగదికి అంకితమైపోతే మనవరాల సింధుని ఆడిపాడి నేనే పెంచాను. నా భార్య చనిపోయాక సింధునే నాకు ఆలంబన అయింది. ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునేవాళ్ళం. ఏమైందో తెలీదు, సింధు నాకు సన్నిహితంగా ఉంటే రమ్య చాలా భయపడేది. మా ఇద్దరిని దూరం జరపాలని చూసేది. అలా చూసే కొద్దీ మా మధ్య బంధం మరింత బలంగా అల్లుకుపోతోంది. ఇక సింధుని ఏమీ అనలేక నన్ను ఏదో ఒక విధంగా విమర్శిస్తూ సాధించేది. మధ్యలో నా కొడుకు రాజేంద్రన్ అలిగిపోయేవాడు. చివరికి ఒకరోజు నా మనవరాలు సింధుని నేను నా మాటల్లో చెప్పలేను, నా భార్య స్థానంలో అంటుంటే కళ్ళల్లో నీళ్లు అవమానంతో తుళ్ళిపడ్డాయి. పడమటి దిక్కున వాలిపోయే పొద్దులాంటి ఈ వయసులో మనకి ఇన్ని అవమానాలా? ఎక్కడికి పోతున్నాయి మన బంధాలు అనుబంధాల విలువలు? నాకు అర్థం కావటం లేదు. మన కాలంలో పెద్దవాళ్ళని ఎలాగే బాధ పెట్టామా? ఇలా ఆలోచించటం తప్పు అని వాళ్ళకి అసలు తెలియటం లేదే. బాధ నిండిన గొంతుతో అన్నాడు పద్మనాభం. తప్పైనా ఆ తప్పు తల్లిది కాదు, ఈ సమాజంలో చుట్టూ కీచకలే కదా పద్మనాభం. ఓ విధంగా నేను సింధు దగ్గరగా ఉంటే నా ఒంటరితనం పోతుంది అనుకున్నాను. ఇంత దూరం ఆలోచించలేదు. అందుకే మనసు నిలవరించుకోలేకపోయాను. దారి తెన్ను కనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాను. ఎవరైనా 1 రోజు 2 రోజులు అంతే కదా, మళ్ళీ ప్రయాణం. అలా అలా తిరుగుతూ తిరుగుతూ వైజాగ్ బీచ్ రోడ్లో నడుస్తూ ఉండగా ఓ యువకుడు నన్ను పలకరించాడు. నన్ను గుర్తుపట్టలేదా సార్ అంటూ. ఆగాడు రంగారావు. ఎవరు రంగా, ఎవరా యువకుడు అడిగారు మిత్రులిద్దరూ ఒకేసారి. వాడిని మొదటిసారి నాకు తెలిసిన ఒక టీ కొట్టులో చూశాను. ఎంత 10 ఏళ్ళుంటాయి. శుభ్రంగా ఉన్నాడు. అంత చిన్న కుర్రాడితో ఎందుకు పని చేయిస్తున్నావు అని టీ కొట్టు యజమానితో గొడవ పడ్డాను. వాడు మాత్రం నాకు ఇలా కష్టపడి చదువుకోవటమే బాగుంటుంది అన్నాడు. నేను సాయం చేస్తానన్నాను. నా కొడుకుతో పాటు చదివిస్తానని ఆశ చూపించాను. వాడు ఒప్పుకోలేదు. నేను కోపంతో వాడితో మాట్లాడటం మానేశాను. వాడు మాత్రం అప్పుడప్పుడు కలిసి పలకరించేవాడు. ఏమిస్తానన్నా తీసుకునేవాడు కాదు. ఓసారి ఏమన్నాడంటే అని ఆగి నవ్వాడు రంగారావు. నీ హెల్ప్ కావాలని అడిగాడా? సీతారామయ్య కుతూహలంగా అన్నాడు. లేదు లేదు సార్, ఇక్కడ ఒక హోటల్ సొంతంగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. నేను నవ్వాను. నా దారిలోకి వచ్చేస్తున్నాడు అనుకున్నాను. అదే అన్నాను, బాగుంటుంది పెట్టుకో, నేను పెట్టుబడి పెడతాను అన్నాను. అప్పుడు వాడు నవ్వాడు. భలేవారు సార్,
ఎప్పటికైనా నేను ఒక్కడనే హోటల్ పెట్టాలి, అప్పుడు మీరు గల్లాపెట్టి దగ్గర ఉండాలి అన్నాడు. నాకు కోపం వచ్చింది. అంటే నేను నీ దగ్గర పనిచేయాలంటావా అన్నాను. అలా మీరు అనుకోకూడదు సార్, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అన్నాడు తెలివిగా. వాడిని చూస్తే నాకు మరొకసారి అసూయ కలిగింది. వాడు కోటీశ్వరుడు కాదు, వాడు లాటరీలో బంపర్ ప్రైజు కొట్టలేదు. అయినా నాకు వాడంటే ఎక్కడో అసూయ ఉండేది. వాడు అలాగే పట్టుదలతో 10 పాస్ అయ్యాడు. నేను ఏదో విధంగా సాయం చేయాలనుకున్నాను, కానీ వాడు ఒప్పుకోలేదు. తర్వాత మా అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. వాడితో పాటు నేను ఇక్కడికి వచ్చేసా. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత కలిశాడు. నన్ను గుర్తుపట్టి పిలిచాడు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అడిగాడు పద్మనాభం. అదే అడిగాను. వాడు తనతో పాటు రమ్మని బాలాజీ రెస్టారెంట్ అని బోర్డున్న చోట ఆగి గర్వంగా చూపించాడు. నాకు అర్థం కాలేదు. సార్, మనం ఎప్పుడు ఇదే పేరున్న హోటల్ దగ్గర ఆగి ఇలాంటి హోటల్ పెట్టాలి అనుకునే వాళ్ళని గుర్తుందా? ఇది నాదే సార్, నా ఓన్ అంటుంటే వాడి కళ్ళు కాంతితో మెరిసిపోయాయి. వాడు ఎవరెస్ట్ ఎక్కాలనుకోలేదు, చదివి కలెక్టర్ కావాలనుకోలేదు. కలలు అందరం కంటూ ఉంటాము, కానీ ఎందరూ ఆ కళల్ని నిజం చేసుకోగలుగుతున్నారు? ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరాశ పడకుండా వాడెంతో ఎదిగాడు. వాడు అనుకున్నట్లుగానే వాడే నన్ను తన హోటల్ క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టాడు. అమ్మా నాన్నల తోడు లేకుండా, పరోక్షంగా ఎవరి సాయం తీసుకోకుండా వాడు ఎలా ఎదిగాడు ఒంటరిగా అనుకున్నాను. అదే అడిగాను వాడిని. ఏం చెప్పాడు? మిత్రులిద్దరూ ఒకేసారి అడిగారు. హోటల్లో పనిచేస్తూనే చదువుకున్నాడట. 10 పాస్ అయ్యాక రైల్వేలో జాబ్ కోసం టెస్టులు రాశాడట. అలాగే ఇంటర్ కూడా అయిపోయిందిట. టెస్టులు రాస్తూనే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాడట. రైల్వే జాబ్ వచ్చిందిట. అది చేస్తూనే పార్ట్ టైంగా హోటల్లో చెఫ్గా చేసేవాడట. అలా అలా దాచుకున్న డబ్బుతో చిన్న హోటల్, ఇరానీ హోటల్ టిఫిన్ సెంటర్తో మొదలుపెట్టి ఇదిగో ఈ రెస్టారెంట్ వరకు ఎదిగాడట. అదేంటి, మంచి గవర్నమెంట్ జాబు. ఎంతమందికి వస్తుంది రైల్వేలో జాబు? హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది, విదేశాల్లో సైతం ఎక్స్పెక్టెడ్ జాబ్. కానీ ఒక హోటల్ పెట్టడం కోసం అంత మంచి మంచి అవకాశాలు వదులుకున్నాడా అడిగాడు పద్మనాభం. పద్మనాభం ఒక రైల్వే ఉద్యోగి. అలవెన్స్లన్నీ అనుభవించి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అల్లుడు కూడా రైల్వే ఎంప్లాయీస్గానే ఉన్నారు. వాడి ఏం ఉద్యోగం కాదు కదా, సొంతంగా హోటల్ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించటం. చిన్నప్పుడు వాడు హోటల్ పెడతానని చెప్తుంటే కుర్రాడులే అనుకున్నాను, కానీ వాడు ఒంటరిగా అనుకున్నది సాధించాడు. అప్పుడే నాకు జ్ఞానోదయం కలిగింది అంటూ ఆగి ఫ్రెండ్స్ మొహాల్లోకి చూశాడు రంగారావు. వాళ్ళు అర్థం కానట్లు రంగారావు కేసి చూస్తున్నారు. ఏ అనుభవం లేకుండానే వాడు ఒంటరిగా పోరాడినప్పుడు నేను ఇంత అనుభవంలో పాండిపోయి పిల్లలు ఏదో అన్నారని మనసు పాడు చేసుకుని ఊరూరా తిరుగుతూ ఎందుకు ఇలా అర్ధరహితంగా ఆలోచిస్తున్నానో అనిపించింది మొదటిసారి. వాడి ముందు తలదించుకుని సిగ్గుపడ్డాను. తప్పులేదనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నాకు చేతనైన పని ధాన్యం వ్యాపారం. ముందుగా పెట్టుబడి లేదు కాబట్టి ఒకళ్ళిద్దరి మారు బేరాలు చేశాను, కమిషన్ తీసుకున్నాను. తర్వాత పార్ట్నర్గా ఇద్దరితో కలిసి వ్యాపారం చేశాను. ఇప్పుడు సొంతంగానే వ్యాపారం చేస్తున్నాను. ఎదగాలంటే చిన్న పెద్ద అనే భేదమే ఉంది అనే విషయం అర్థం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు? ఇంతకీ పావనమూర్తికి ఏమైందో చెప్పండి అడిగాడు రంగారావు. మిత్రులిద్దరూ ఒకేసారి నిట్టూర్చారు. నువ్వు వెళ్ళాక చాలానే జరిగాయి రంగారావు. పావనమూర్తి కొడుకు రమేష్ని అతని కంపెనీ లండన్కి పంపించింది. అక్కడ ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఇల్లు అమ్మేసి భార్య పిల్లలు లండన్కి వెళ్ళిపోయారు. పాపం పావనమూర్తిని, ఆయన భార్య సువర్చల గారిని బంధువుల ఇంట్లో పేయింగ్ గెస్టులుగా ఉండే ఏర్పాటు చేశాడు రమేష్. కొన్నాళ్ళు వాళ్ళు బాగానే చూశారు. అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయంటూ రమేష్ నెల నెలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే డబ్బు పంపటంతో ఆ ఇంట్లో వీళ్ల పరిస్థితి పని వాళ్ళ స్థాయికి వచ్చిందిట. ఒకసారి సువర్చలమ్మకి షుగరు బీపీ పెరిగాయట. ఇది వరకట్లా పని చేయలేకపోతోంది అని పావనమూర్తి బాధపడుతూ ఉంటే, డబ్బు సరిగ్గా ఇవ్వని పేయింగ్ గెస్టులు కదా మీరు అని అన్నాడట ఆశ్రయం ఇచ్చిన ఆయన. తలంచుకున్నాడు పావనమూర్తి. అవుట్ హౌస్ పేరుతో ఉన్న చిన్న రేకుల షెడ్డులో కొన్నాళ్లు వాళ్ళు అలాగే కాలక్షేపం చేశారు. కానీ సువర్చలకు నీరసంగా ఉందని హాస్పిటల్లో చూపిస్తే టెస్టులన్నింటికీ కలిపి చాలానే అవుతుందన్నారు. రమేష్ని అడిగితే అతను డబ్బు పంపటం ఆలస్యం చేశాడు. దాంతో ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది.
పావనమూర్తి చాలా నలిగిపోయాడు పాపం. సాయం చెయ్యని పిల్లలు ఒక పక్క, మేము కూడా ఇంకొక పక్క సాయం చేయలేని స్నేహితులమైపోయాము. సువర్చల గారి 2 కిడ్నీలు పాడైపోయినట్లు టెస్టుల్లో తేలింది. ఆ టెస్టులేవో ముందే చేయించగలిగితే ఒక్క కిడ్నీ అయినా బాగుండేది. ఇన్ఫెక్షన్ వల్ల 2వ కిడ్నీ కూడా పాడైపోయిందిట. పావనమూర్తి కిడ్నీ పనికిరాదని డాక్టర్ చెప్పాడట. బంధువులంతా ముఖాలు చాటేశారు. కొడుకును అడిగితే మాట్లాడలేదు. కట్టుకున్న భార్య చావును కళ్ళారా చూసిన పావనమూర్తి పిచ్చివాడైపోయాడు. కన్నీళ్లు ఆగలేదు ఎవరికి. పరాయి వాళ్ళమైనా కొన్నాళ్ల స్నేహమే అయినా మనమే చెల్లించిపోతున్నాము. ఆ తల్లి కడుపులోంచే కదా వాడొచ్చింది. తన అవయవం పనికొస్తుందని కొడుకు ఇవ్వలేడా? భార్య పర్మిషన్ కావాలా? ఎవరి పర్మిషన్ తీసుకుని వాళ్ళని కన్నాం? ఎవరి పర్మిషన్ తీసుకుని వాళ్ళని పెంచి పెద్ద చేశాం? వాళ్ళు బాగుండాలని కలలు కని మనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ఎంత గుడ్డిగా బతికిస్తున్నావో కదా. కళ్ళు తుడుచుకుంటూ ఆవేశపడ్డాడు రంగారావు. నిజమే, మనం ఎవరినీ నమ్మం, మంచి చెప్పినా వినం. మా ఆవిడ కొంతైనా మన పేరును ఉంచండి, రేపు ఎటుపోయి ఎటొస్తుందో అన్నప్పుడు నేను నవ్వాను. ఆవిడ మాట వినలేదు. పిల్లలే మన ఆస్తి అన్నాను. ఇప్పుడు నెల కాగానే మందులు కావాలని అడుగుతూ ఉంటే 2 గంటలు రిహార్సల్స్ చేయాల్సి వస్తోంది. చెప్తే విన్నారా అంటుంది మా ఆవిడ. ఆఖరికి మా అమ్మ నాన్నకు తద్దినం పెట్టాలన్నా కుదరటం లేదు అన్నాడు సీతారామయ్య దిగులుగా. ఇంతకీ పావనమూర్తి ఎక్కడున్నాడు? ఆత్రంగా అడిగాడు రంగారావు. భద్రాచలం బస్టాండులో బాధ ధ్వనించింది పద్మనాభం గొంతులో. అక్కడెందుకున్నాడు? అర్థం చేసుకోలేక అడిగాడు రంగారావు. 7 ఏడాది క్రితం ఓసారి మా అమ్మాయి వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం రా నాన్న అంటే వాళ్లతో బయలుదేరాను. విజయవాడలో అమ్మవారిని దర్శించుకుని భద్రాచలం వెళ్ళాము. దర్శనం అయ్యాక పర్ణశాల చూసి తిరిగి బయలుదేరాము. బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక పిచ్చోడు నా భుజం మీద చెయ్యి వేశాడు. హడలిపోయి దూరంగా జరిగాను. మా ఆవిడకు బ్రెడ్ తినిపించాలి, కిడ్నీ కొనాలి, ప్లీజ్ 1,00,000 రూపాయలు కావాలి అంటున్న అతన్ని గుర్తుపట్టాను. పావనమూర్తి. ఒకప్పుడు ఇస్త్రీ మడతలు నలగని తెల్ల ప్యాంటు షర్టులో దొరబాబులా మెరిసిపోయే పావనమూర్తి మురికి పట్టి చిరిగిపోయిన బట్టల్లో జడలు కట్టుకుపోయిన జుట్టుతో పిచ్చి చూపులు చూస్తూ అడుక్కుంటున్నాడు. ఎవరో బలవంతాన కడుపులో పేగులు బయటికి లాగి కోసిస్తున్నంత బాధ. మూర్తి, ఏమిటిది అని అడిగాను. అక్కడున్న కూల్ డ్రింక్ షాప్ అతను నా దగ్గరకు వచ్చి, ఆయన మీకు తెలుసా సార్ అన్నాడు. తెలుసు, బాగా బతికినవాడు, నా ఫ్రెండు. ఇదేమిటి ఇలా అయిపోయాడు అని అడిగాను. అతను వచ్చి చాన్నాళ్ళయింది సార్, పాపం పిచ్చోడు భార్య ఉందన్న భ్రమలో నుంచి బయటికి రావటం లేదు. ఎవరేమిచ్చినా భార్యకి ఇవ్వాలని దాచి ఉంచుతాడు. అవి కుళ్ళి కంపు కొడుతున్నా పారేయడు. బతికి చెడ్డ మనిషి అనిపించింది మాకు. ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టడు. ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళం ఆయనకు స్నానం చేయించి బట్టలు తొడుగుతాము. అవి చిరిగే వరకు అలాగే ఉంటాడు. పాపం అతనికి ఎవ్వరూ లేరా సార్ అని అడిగాడు. ఉన్నాడులే, గొప్ప పుత్రుడు విదేశాల్లో అన్నాను కోపంతో. ఇంతలో బస్సు కదిలిపోతుందని అల్లుడు కేకలు వేస్తున్నాడు. నా జేబులో ఉన్న 500 నోటు ఆ షాప్ అతనికి ఇచ్చి ఏం చెప్పలేక ఏం చేయలేక వచ్చేశాను. మళ్ళీ వెళ్ళలేకపోయాను. తెలుసు కదా, 3 పిల్లలు వంతులేసుకుంటూ ఉంటే నేను త్రిపాదిలా తిరుగుతూ ఉంటానని. ఎలాంటివాడు ఎలా అయిపోయాడు. మీరందరూ బాగున్నారనే అనుకున్నాను. ఇప్పుడైనా నా మనవరాలకు పెళ్లి సంబంధం మాట్లాడాలని మా అబ్బాయి ఇంటికి వచ్చాను. మిమ్మల్ని కలవాలని వచ్చాను. సరే, నేను భద్రాచలం వెళ్తాను. అక్కడ పావనమూర్తి కనిపిస్తే ఏం చేయాలో చూద్దాం. ఉంటాను మరి, మళ్ళీ కలుద్దాం త్వరలోనే అంటూ కన్నీళ్లను కర్చీఫ్తో తుడుచుకుంటూ 2 మిత్రులకు వీడ్కోలు చెప్పి మరొక మిత్రుడి కోసం బయలుదేరాడు రంగారావు. రంగారావు భద్రాచలం బస్టాండులో దిగేసరికి తెలతెలవారిపోతోంది. ప్రయాణికులు తక్కువగానే ఉన్నారు. ఇంకా కొందరు రాతి చప్టాల మీద ముసుగేసుకుని పడుకుని ఉన్నారు. అప్పుడే షాపుల వాళ్ళు షట్టర్లు తీసి చీపురుతో తుడుస్తూ శుభ్రం చేసుకుంటున్నారు. రంగారావు కళ్ళు వెతుకుతున్నాయి మిత్రుడి కోసం. అసలు పావనమూర్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు? అసలు ఉన్నాడా? అతని గుండె గబగబా కొట్టుకుంది. పద్మనాభం చెప్పింది గుర్తుకొచ్చింది. కూల్ డ్రింక్ షాప్ అతనికి 500 రూపాయల నోటు ఇచ్చానని చెప్పాడు కాబట్టి ఆ షాప్ అతనికి పావనమూర్తి తెలిసే ఉంటాడు కదా. అతను కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. 2 కుర్రాళ్ళు షాపు సర్దుతూ హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు తను పావనమూర్తి కోసం ఎవరిని ఎలా అడగాలి అనే సంశయంగా ఉంది. ఏమిటి సార్, ఏం కావాలి? ఓ అబ్బాయి అడిగాడు. ఇక్కడ పావనమూర్తి ఉండాలి అంటుంటే వాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు.
కొన్నాళ్ల క్రితం నా ఫ్రెండ్ వచ్చినప్పుడు చూశాడట. మతిస్థిమితం లేని ఆయన ఎక్కడున్నాడని తెలిసింది. ఆయన ఎక్కడే ఉన్నాడా అడిగాడు. ఆ పిచ్చోడా? వాళ్ళు అలా అంటుంటే రంగారావుకి కష్టంగా అనిపించింది. ఆయన నా స్నేహితుడు, పాపం చాలా మంచివాడు, అలా ఎలా అయిపోయాడు బాధగా అంటున్న రంగారావుని అర్థం చేసుకున్న ఒక కుర్రాడు అన్నా అంటూ గట్టిగా ఒక కేక పెట్టాడు. ఏమిట్రా అంటూ పక్క షాప్ అతనితో కబుర్లు చెప్తున్న ఒక అతను విసుగ్గా అడిగాడు. ఇక్కడ ఓ పిచ్చోడు తిరిగేటోడుగా, అతని కోసం ఈయనెవరో వచ్చాడు, ఒకసారి ఇటరా అన్నా. మీరేనా ఇంతకు ముందు ఒకసారి ఎప్పుడో వచ్చారు అడిగాడు పక్క షాపులో నుంచి వచ్చిన వ్యక్తి. అప్పుడు వచ్చిన అతను కూడా స్నేహితుడే. చెప్పు బాబు, మా పావనమూర్తి ఇక్కడే ఉన్నాడా? వింతగా ఉందండి. ఏడాది ముందు ఒక ఆయన వచ్చి నా ఫ్రెండ్ అని 500 కాగితం ఇచ్చి వెళ్ళారు. ఇన్నాళ్లకు మీరు వచ్చారు. మీరంతా ఉండి ఆ పిచ్చి మహారాజుని అలా ఎలా అనాథలా వదిలేశారండి? మీకు అసలు మానవత్వమే లేదా? గాయపడ్డ జంతువునైనా ప్రేమతో దగ్గరకు తీస్తారు కానీ మనిషిని ఎందుకలా వదిలేస్తారో అర్థం కావటం లేదు. అతడి కోపం అసహనంగా మారింది. నిజమే బాబు, నిజానికి మేమంతా ఎన్నాళ్ళు నిస్సహాయ స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి. అందుకే నా ఫ్రెండ్ విషయం తెలుసుకుందామని వచ్చాను. నాతో తీసుకువెళ్దామని వచ్చాను. రంగారావు అతన్ని క్షమించమన్నట్లుగా తలంచుకున్నాడు. మీరు 2 నెలల క్రితం వచ్చుంటే ఆయన ఇక్కడే కనిపించి ఉండేవారు అన్నాడు అతను. ఏం జరిగింది బాబు పావనమూర్తికి? రంగారావు కంగారుగా అడిగాడు. ఆయన పరిస్థితి మరీ అధ్వానం అయిపోయింది. 2-3 సార్లు బస్సు కింద పడిపోయాడు. వాళ్ళ ఆవిడ బస్సులో వెళ్ళిపోతుందని బస్సు వెనకాల పరిగెత్తేవాడు. కూర్చుని కాళ్ళు చాపుకుని చిన్న పిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చేవాడు. ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు. కళ్ల ముందు ఓ ప్రాణి చచ్చిపోవటం చూడలేక మేమే హైదరాబాద్ తీసుకువెళ్ళి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో వదిలొచ్చాం. పాపం ఇప్పుడు ఎలా ఉన్నాడో మరి నిట్టూర్చాడు షాప్ అతను. తర్వాత మీరు చూడలేదా బాబు ఆశగా అడిగాడు రంగారావు. అతను తలంచుకున్నాడు. నెల తర్వాత వెళ్ళేసరికి అతన్ని గొలుసులతో కట్టేసి అతను చెప్పలేనట్లుగా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. రంగారావు నిలబడలేనట్లు అక్కడున్న స్టూల్ మీద కూలబడిపోయాడు. అతడి మనసు రాయి అయిపోయినట్లు బరువుగా అనిపిస్తోంది. పాపం ఎందుకు ఇలా జరిగింది? ఓసారి నలుగురు స్నేహితులు కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పదే పదే వాచి చూసుకుంటున్న పావనమూర్తిని ఆట పట్టిస్తూ సీతారామయ్య పరాచకమాడాడు. ఏంటి మూర్తి టైం చూసుకుంటున్నావు? టైంకు రాకపోతే చెల్లెమ్మ వాతలు పెడతానందా అన్నాడు. చాలే, మా ఆవిడ బంగారం, కలలో కూడా అలా చెయ్యలేని గొప్ప ఇల్లాలు. ఈరోజు నా పుట్టినరోజు అని నేను మర్చిపోయినా అది మర్చిపోదు. సాయంత్రం 6 వచ్చేయండి. మీకు ఇష్టమైన నేతి గారెలు అల్లం చట్నీ చేసి ఉంచుతాను. తర్వాత ఇద్దరం గూడికి వెళదాం అని చెప్పింది. అందుకే ఈ తొందర. ఆవిడ చేసిన నేతి గారెలు చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా రారాదు, రుచి చూడొచ్చు అన్నాడు ఊరుస్తూ. ఈలోగా పద్మనాభం వెళ్ళి 4 ఐస్ ఫ్రూట్లు తెచ్చి హ్యాపీ బర్త్డే మూర్తి అంటుంటే అందరూ కోరస్గా అన్నారు. చుట్టూ కూర్చున్న వాళ్ళు సరదాగా చూసి చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు. కాలం ఈ ఐస్ లాంటిది, అది కరిగిపోతున్నా కానీ మన స్నేహం మాత్రం ఈ పుల్లలా మిగిలిపోవాలి అన్నాడు పద్మనాభం. అందరూ సంతోషంగా అవునవును అనుకున్నారు. కానీ ఇప్పుడు పావనమూర్తి కాలానికి రాలిపోయే ఆకులా రాలిపోతాడా? మీరు అక్కడికి వెళ్ళండి, ఉంటే కనుక ఈ అడ్రస్కి ఓ లెటర్ రాయండి. మాకు తలుచుకున్నప్పుడల్లా బాధగానే ఉంటుంది అంటూ షాప్ అతను అక్కడున్న కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు. అప్పుడు సిగ్గుగా అనిపించింది రంగారావుకి. అలాగే తను అడ్రస్ రాసిస్తూ అనుకున్నాడు, ఇలా మేము నలుగురం ఒకళ్ళకొకళ్ళం ఎప్పుడో అడ్రస్లు ఇచ్చి పుచ్చుకుని ఉండుంటే బాగుండేది అని. తను ఫోన్లో పావనమూర్తి నెంబర్ సేవ్ చేసుకున్నాడు, కానీ ఆ ఫోనును కొడుకింట్లోనే వదిలేశాడు. షాప్ అతనిచ్చిన అడ్రస్ తీసుకుని గోదావరిలో స్నానం చేసి సీతారాముల్ని దర్శించుకుని, స్వామి నా మిత్రుని నాకు చూపించు, మళ్ళీ నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకుని హైదరాబాద్ బస్ ఎక్కాడు. రంగారావు ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళేసరికి డాక్టర్ ఎవరో మెంటల్ పేషెంట్ని అడుగుతున్నాడు. నువ్వెందుకు బాయ్ని కొట్టావు? పిచ్చి బాగా ముదిరింది, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ ఉంటే అతడు భయంతో ఏడుస్తున్నాడు. వద్దు, ఆడు నన్ను పిచ్చోడు అన్నాడు. నేను పిచ్చోడ్నా? పిచ్చి తగ్గిపోయినా పిచ్చోడు అంటున్నాడు, అందుకే కొట్టాను, కరెంటు షాక్ వద్దు అంటున్నాడు. అతడు అంత బాగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడెందుకు ఉంచారో అర్థం కాలేదు రంగారావుకి. డాక్టర్ని అదే అడిగాడు. తనను తాను పరిచయం చేసుకుని తానెందుకు వచ్చాడో చెప్పాడు.
మై గాడ్, నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు డాక్టర్. ఇప్పుడు నా స్నేహితుడిని తీసుకువెళ్ళొచ్చా చెప్పండి డాక్టర్ గారు, భయంతో అడిగాడు రంగారావు. మీరు ముందు అతని పరిస్థితిని గమనించండి. మందులకి, మా షాక్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కావటం లేదు. మౌనంగా కూర్చుంటాడు. హఠాత్తుగా పరిగెత్తి సువర్చల ఆగు అంటూ ఏడుస్తాడు. బుజ్జగిస్తే ఓ 1,00,000 రూపాయలుంటే ఇవ్వండి, కిడ్నీ కొనాలి సువర్చలకి అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. షాక్ ట్రీట్మెంట్ వల్ల చాలా వీక్ అయిపోయాడు. ఇంకెన్నాళ్ళలో ఉండడు. తీసుకువెళ్తే మీకే రిస్క్ అన్నాడు డాక్టర్ పావనమూర్తి ఫైల్ చూపిస్తూ. అక్కడున్న బాయ్ని పిలిచి, ఇవన్నీ వార్డు నెంబర్ 6లో భద్రాచలం నుంచి తీసుకొచ్చిన పేషెంట్ దగ్గరికి తీసుకువెళ్ళు, జాగ్రత్త, మిగిలిన వాళ్ళు ఈయన దగ్గరికి వస్తారేమో, బయట నిలబెట్టి చూపించి తీసుకురా అన్నాడు డాక్టర్. బాయ్ రంగారావుని వార్డు నెంబర్ 6లోకి తీసుకువెళ్ళాడు. అతనే అంటూ వేలు పెట్టి చూపించాడు. ఉంగరాల జుత్తుతో, తెల్లని ప్యాంటు షర్టుతో గలగలా నవ్వుతూ మాట్లాడే పావనమూర్తి ఇప్పుడు ఇలా. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది రంగారావుకి. గుండు, లూజుగా ఉన్న ఆకుపచ్చ పొడుగు చొక్కా, సన్నగా లోకం మొత్తం శూన్యమైపోయినట్లు నిశ్శబ్దంగా ఎటో చూస్తూ, గాలిలోకి చేతులు చాచి లిఖిస్తూ. ఎలాంటి దైన్య స్థితి! రంగారావు తిరిగొచ్చి డాక్టర్తో చెప్పాడు, నా ఫ్రెండుని నాతో పంపించండి ప్లీజ్, నేను అతన్ని కాపాడుకుంటాను అంటుంటే డాక్టర్ వింతగా చూసి తల పంకించాడు. వారం తర్వాత చేతిలో ఉత్తరంతో సీతారామయ్య కోసం పార్కులో ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చుని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు పద్మనాభం. చేతిలో సంచితో గబగబా వస్తూ కనిపించిన సీతారామయ్యకు ఎదురెళ్ళి హాయ్ అంటూ పలకరించాడు. ఏమిటి సంగతి, చాలా హుషారుగా కనిపిస్తున్నావు, అర్జెంటుగా రా అని ఫోన్ చేస్తే కంగారు పడిపోయాను, ఎక్కడ నిన్ను కూడా అని మిగిలిన మాటల్ని అనలేక ఆగిపోయాడు సీతారామయ్య. ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను, ఆ సంతోషాన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను, అందుకే నిన్ను రమ్మన్నాను అన్నాడు పద్మనాభం. ఇద్దరూ ఎప్పటిలా బెంచి మీద కూర్చున్నారు. ఏమిటో ఈరోజు కొత్తగా వచ్చిన సంతోషం అడిగాడు సీతారామయ్య. ఇదిగో రంగా లెటర్ రాశాడు, నేను చదివాను, నువ్వు చదువు, నాకంటే ఎక్కువగా ఆనందపడతావు అంటూ లెటర్ సీతారామయ్యకి ఇచ్చాడు పద్మనాభం. మిత్రులారా, కుశలమే కదా? నేను కుశలమే. ఎలాగైతేనేమి పావనమూర్తిని వెతికి పట్టుకున్నాను. ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు, మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఎప్పుడు హుషారుగా ఉండే పావనమూర్తి ఇలా అయిపోవటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా అయిపోవాలి? మనం మనంగా బతకలేమా? సముద్రం అనే సంసారాన్ని మనం ఒంటరిగా ఈదలేదా? ఎన్ని అవమానాలైనా, ఎంత నొప్పినైనా, ఎన్ని గాయాలనైనా భరించలేదా? మనం మనవాళ్ళని మనవరాళ్ళని పోషించలేదా? ఇప్పుడు ఇంత వయసు వచ్చి మళ్ళీ మనం చిన్నవాళ్ళమైపోయి ఏమీ తెలియని వాళ్ళలా ఇంట్లో ఓపిక లేనట్లు పిల్లల మీద ఆధారపడి ఎందుకలా బ్రతకాలి? మిత్రులారా, మనకేమీ చేత కాదని పిల్లలు మనల్ని ఈసడిస్తూ మనం ఉపయోగపడినంతకాలం తమ దగ్గర ఉంచుకొని తర్వాత బయటపడేయటానికి మనం వస్తువులం కాదు కదా. మిత్రులారా, మేల్కోండి. ఈ వయసులోనూ మనం ఏమేం చేయగలమో ఆలోచించండి. చెయ్యగలిగిన పనిని ఆచరణలో పెట్టి చూపించండి. పంచభూతాలకి మాత్రమే మనం రుణపడి ఉందాము. చివరిగా నాదో విన్నపం, పావనమూర్తి లాంటి పరిస్థితి మీకు రాకూడదు. వచ్చినా మనం భయపడొద్దు. మన మధ్యనున్నది స్నేహం. ఒకరికొకరు అండగా నిలబడదాము. నా అడ్రస్సు, ఫోన్ నెంబరు ఇస్తున్నాను, టచ్లో ఉండండి. మీ స్నేహితుడు రంగారావు. కథ సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.